నాశనం అవుతుందని ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, మాతో పాటు ఇంకోళ్ళు కూడా నాశనం అవుతున్నారు. రేపు పొద్దున్న తెలంగాణ నుంచి ఆంధ్రాకి కూడా అది కావాలా లేదా? నవరత్నాలు అనేటువంటిది పచ్చిబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ నవరత్నాల కంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. అది ఖచ్చితంగా డిబేటబుల్లే కదా. ఇంతకాలం దాన్ని ఏమో నువ్వు శ్రీలంక అయిపోద్ది, నాశనం అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే రుణమాఫీ, ఉచిత విద్యుత్తు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంతవరకు గెలుపు సాధ్యం అవుతుంది? రేపు పొద్దున్న అవే వీళ్ళు చేయాలనుకుంటున్నారు, యాడ్ చేయాలనుకుంటున్నారు. అది రేపు జనంలో తేలిపోతుంది. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారని జనం నమ్మారనుకోండి, తెలుగుదేశం పార్టీ గతంలో చెప్పినటువంటి మాట ఫీజు దాని పేరేంటి, సంపూర్ణ రుణమాఫీలు రెండు కూడా మిస్ అయినాయి. కాబట్టి నిరుద్యోగ భృతి మిస్ అయింది, ఏదో చివరిలో అరేంజ్ చేయడం తప్పి. మేజర్ హామీస్ అది మిస్ చేసింది, మద్య నిషేధం కానీ, ఏది దాన్ని ఏమంటారు, బెల్ట్ షాపులు కానీ, ఇట్లాంటి ఆ మేజర్ హామీలు మిస్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు నమ్ముతారంటే తనని నమ్మేటట్టయితే పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకెళ్ళక్కర్లేదు కదా. నన్ను నమ్మకపోతే పవన్ కళ్యాణ్ నా పక్కన ఉన్నాడు చూడు అని చెప్తున్నారు వాళ్ళు, అంతే కదా. కాబట్టి ఆ ఫ్యాక్టర్ ఏ మేరకు దీన్ని కవర్ చేస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే జగన్ రుణమాఫీ అనేది బాబుని చూసి నమ్మకపోయినా పవన్ చూసి అని నమ్ముతారా? నాకు తెలిసి నమ్మరు అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిందసారి పవన్ కళ్యాణ్ చెప్పాడు వీళ్ళు ఇచ్చే హామీలకి నాది భరోసా 2014. మరి ఫెయిల్ అయినప్పుడు ఆయన భరోసా తీసుకోలేదుగా. కానీ పబ్లిక్ ఆయన కూడా ఫెయిల్ చేశారు కదా. వీళ్ళిద్దరు కలిసి ఇస్తారంటే ఫస్ట్ బేసిక్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇదే పత్రికలు రోజు రాస్తున్నాయి. తెలుగుదేశానికి శాపం వేరే వాళ్ళు కాదు, వాళ్ళ పత్రికలే, వాళ్ళ అనుకూల పత్రికలే. వాళ్ళు రోజు ఏం రాస్తున్నారు, ఇన్ని వేల కోట్ల అప్పు, ఇవాళ 1000 కోట్లు, రేపు 2000 కోట్లు అప్పు అని. సంక్షేమ పథకాలు ఈ నవరత్నాలకే